బ్యాక్. పెరూలో అధ్యక్ష పదవికి ఇవాళ ఎన్నికలు జరుగుతాయి. పోలింగ్ సెంటర్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధ్యక్ష పదవిలో పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగించాయి. పాపులర్ పక్షస్ పార్టీ అభ్యర్థి కికో ఫుజిమోరి విజయం సాధిస్తారని సర్వేలు చెబుతున్నాయి. అయితే పెరూ విలియన్స్ ఫర్ చేంజ్ పార్టీ నేత కుజిన్స్కీ ఆమెకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూడా కికో ఫుజిమోరికి స్పష్టమైన ఆధిక్యం లభించింది. అయితే రాజ్యాంగ ప్రకారం 50% ఓట్లు ఎవ్వరికీ రాకపోవడంతో ఎన్నికల కమిషన్ మరోసారి ఎలక్షన్స్ తలపెట్టింది. మెక్సికోలో విద్యా సంస్కరణలు ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రెసిడెంట్ పెనా నైటో విద్యా సంస్థలో మార్పులు చేయడానికి సిద్దమై టీచర్ల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పూనుకున్నారు. ఇక్కడితో అగ్గి రాజుకుంది. 3 ఏళ్లుగా ఈ విషయంపై దేశం రావణ కాష్టమైంది. ఎక్కడో చోట ఆందోళనలు హోరెత్తిపోతున్నాయి. తమను ఉద్యోగాల నుంచి తొలగించేందుకే సంస్కరణలు చేపట్టారని ఆందోళన నిర్వహిస్తున్నారు టీచర్లు. చిత్ర విచిత్ర విన్యాసాలతో నిరసన చేపట్టారు. భారీ ర్యాలీలు తీశారు. సంస్కరణల పేరుతో తెచ్చిన చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్రాన్స్, జర్మనీలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల బీభత్సానికి 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పారిస్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లౌరీ ఆర్సే మ్యూజియం వరద నీటిలో చిక్కుకుంది. వర్షాల కారణంగా నదులు పొంగి పొర్లడంతో మ్యూజియంలోని అనేక చారిత్రాత్మక కట్టడాలు ప్రమాదంలో పడ్డాయి. మ్యూజియంలో ఉన్న కళాఖండాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొద్ది రోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ అధికారుల ప్రకటనలు జర్మనీ, ఫ్రాన్స్ వాసులను కలవరపెడుతున్నాయి. ఫ్రాన్స్ లో గత 100 ఏళ్లలో ఇలాంటి విపత్తు రావడం ఇదే తొలిసారి. ఫ్రాన్స్ రాజధాని పారిస్ గుండా ప్రవహించే సీన్ నది ఉగ్రరూపం దాల్చింది. వర్షాలకు రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. వీధులు జలమయమయ్యాయి. కుండపోత వాన కారణంగా స్కూళ్లు మూసేశారు. 25,000 మంది విద్యుత్ లేకుండానే గడుపుతున్నారు. రైల్వే, బస్సు, విమాన సర్వీసులు రద్దయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. దక్షిణ చైనా సముద్ర తీర ప్రాంతాల్లో చైనా ఏర్పాటు చేసుకున్న ద్వీపాల్లో అమెరికా విమానాలు గస్తీ కాస్తున్నాయి. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం చైనా విశ్వ ప్రయత్నం చేస్తోంది. చైనా ప్రయత్నాలకు అమెరికా సహా ఇతర దేశాలు అభ్యంతరాలు తెలిపాయి. యుద్ధ వాతావరణం తలెత్తడంతో సీన్లోకి అమెరికా ఎంటర్ అయింది. క్షిపణులను ప్రయోగించి అక్కడి సైనిక దళాలను చెదరగొట్టింది. కిందటి వారంలో మనీలాలో జరిగిన శిఖరాగ్ర సదస్సులోనూ ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చర్చలు జరిపారు. అయినా మళ్లీ విమానాలతో అమెరికా గస్తీ చేపట్టడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉపన్యాసాలు డైరెక్ట్ స్పీచ్ పేరుతో పుస్తకంగా రిలీజ్ అయ్యాయి. వివిధ సందర్భాల్లో ఉద్వేగంగా ప్రసంగించిన ప్రసంగాలు, పుతిన్ చురకలు, వ్యాఖ్యలు, ప్రెస్ మీటింగ్లో చెప్పిన విషయాలను పుస్తకంగా తీసుకొచ్చారు పబ్లిషర్స్. ఈ పుస్తకం రష్యా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో అమ్ముడవుతోంది. త్వరలోనే వీటిని ఇతర భాషల్లో కూడా అనువదించి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఘనా దేశ రాజధాని అక్రాలో అగ్ని ప్రమాదం సంభవించి ఏడాది పూర్తయిన సందర్భంగా మృతులకు ఘన నివాళులు అర్పించారు. ఓ గ్యాస్ స్టేషన్ నుంచి పేలుడు సంభవించి క్షణాల్లో 90 మంది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. దేశ చరిత్రలోనే ఇదో అతిపెద్ద విషాదం. కార్యక్రమానికి ఆ దేశ ప్రెసిడెంట్ జాన్ డ్రామనీ మహామా హాజరై మృతుల కుటుంబాలతో ముచ్చటించారు. లయన్ ఫిష్ వ్యవహారం క్యూబా దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 2007లో ఈ చేపను క్యూబా సముద్ర తీరంలో గుర్తించారు. ఈ చేపను చూసి పెద్ద పెద్ద తిమింగలాలు కూడా భయపడతాయి. ఎందుకంటే ఇది అంత విషపూరితమైనది. దీన్ని క్యూబా తినడానికి ఉపయోగిస్తోంది. ఒక్క క్యూబానే కాదు, కొలంబియా, కోస్టారికా, మెక్సికో, అమెరికా దేశాల్లోని ప్రజలు లయన్ ఫిష్ ను ఇష్టంగా తినేస్తున్నారు. దీనిలోంచి వచ్చే విషంతో క్యాన్సర్ల బారిన పడతారని జీవశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే అన్ని దేశాలకు లయన్ ఫిష్ మెనూలో భాగమైపోతోంది. ఇదే విషయం టాప్ ఎజెండాగా క్యూబాలో శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఇందులో లయన్ ఫిష్ ను తినకుండా ఉండేందుకు గట్టి చర్యలు ఏ విధంగా చేపట్టాలో చర్చిస్తున్నారు.
పరిశోధకుడు అరుదైన వస్తువును సృష్టించారు. మనిషిని అమాంతం గాల్లో ప్రయాణించేలా చేసే డ్రోన్లను రూపొందించి ఆకట్టుకున్నాడు. పారిస్ లో దీన్ని ప్రదర్శించాడు. రవాణా రంగంలో అతిపెద్ద విప్లవంగా అతను దీన్ని అభివర్ణిస్తున్నాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఆవిష్కరణ జరిగినందుకు సంతోషంగా ఉందని పారిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. సియోల్లో 52వ వార్షిక బిగ్ సంగ్ ఆర్ట్స్ అవార్డ్స్ ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా అసోసియేషన్ కు అవార్డు లభించింది. అదే సినిమా దర్శకుడు చోయ్ డోంగ్ హూన్ బెస్ట్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు. ఇన్సైడ్ మ్యాన్ సినిమాలో నటించిన లీ మ్యూజ్ కు ఉత్తమ హీరో అవార్డు లభించింది. టీవీ సీరియల్స్ కు కూడా అవార్డులు ప్రదానం చేశారు. పలువురు బుల్లితెర కళాకారులు అవార్డులు సొంతం చేసుకున్నారు. తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు ఎండలు తగ్గడంతో స్వామివారి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. రద్దీ విపరీతంగా ఉండడంతో కాలిబాట క్యూలైన్లో తోపులాటలు జరిగాయి. దీంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లగేజ్ డిపాజిట్ చేసే చోట కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో అనేక కష్టాలు పడ్డారు. కొండపై గదులు దొరకడం లేదు. తలనీలాలు సమర్పించుకునే కళ్యాణకట్ట కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రథమ ప్రపంచ తెలంగాణ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్య అతిథులుగా ఎంపీ జితేందర్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, డీకే అరుణ, సంపత్ కుమార్, పద్మావతి, మాజీ ఎంపీ మధు యాష్కి హాజరయ్యారు. కవి, గాయకులు గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, అందశ్రీ కూడా పాల్గొన్నారు. యూపీఎం ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ జ్యువెలరీ పర్ల్ అండ్ జంప్ ఫెయిర్ ఫ్యాషన్ లో మోడల్స్ సందడి చేశారు. కళ్లు చెదిరే బంగారు ఆభరణాలు, మంచి ముత్యాలు పొదిగిన హారాలు, మిరుముట్లు గొలిపే వజ్రాల నగలు, రంగురంగుల రత్నాలు, ఇలా మహిళలు మెచ్చే విభిన్న రకాల సరికొత్త డిజైన్ల ఆభరణాలు ధరించి ర్యాంప్ పై హల్చల్ చేశారు. బాహుబలి ది బిగినింగ్ సినిమా బుధవారం ఫ్రాన్స్ లో రిలీజ్ కానుంది. సినిమా దర్శకుడు రాజమౌళి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తైవాన్, పెరు దేశాల్లో రిలీజ్ చేసిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఫ్రాన్స్ లోనూ సెన్సేషన్ సృష్టిస్తుందని ఆశిస్తోంది సినిమా టీం. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్.